ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ వైద్యాలయం నందు శివాజీ యూత్ ఫౌండేషన్ నోవా బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో 2వ విడత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షుడు కుంచాల విజయ భాస్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు, కుమార్తె మోపూరు జనన్య, క్యాన్సర్ హాస్పిటల్ మోటివేటర్ గంగా కన్యాకుమారి, సర్వేపల్లి సేవా సమితి అధ్యక్షుడు దూడల సుధీర్, క్యాన్సర్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నికల్ ఇన్ఛార్జ్ రమేష్ బాబు తదితరులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోగుల బంధువులు మజ్జిగను స్వీకరించారు. నమస్తే అండి, ఇది నా పేరు కన్యాకుమారి. ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో నేను వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నాను 22 years నుంచి. ఈరోజు మేము April 1 నుంచి బటర్ మిల్క్ డ్రైవ్ అనేది పెట్టాము. April 1 నుంచి మాకు నిరంతరం ప్రతిరోజు కూడా స్పాన్సర్స్ ఎక్కువ మంది వచ్చి మాకు స్పాన్సర్ చేస్తున్నారు మజ్జిగ అంతా కూడాను. ఈరోజు మోపూర్ భాస్కర్ నాయుడు గారు శివాజీ యూత్ ఫౌండేషన్ నుంచి ఇది 2వసారి మొన్న ఇచ్చారు, మళ్ళీ ఇది 2వసారి వాళ్ళు మాకు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇంకా మళ్ళీ కూడా చేస్తాము అని అంటున్నారు. వాళ్ళు చేసే సేవా కార్యక్రమంలో అన్ని కూడా ఇది కూడా చాలా గొప్పది. అసలు ఈ ఎండాకాలం మజ్జిగ ఇవ్వడం అనేది వాళ్ళ సేవా కార్యక్రమాలన్నీ కూడా మంచిగా వృద్ధి చెంది అందరికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.